ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిడ్స్ యూనివర్స్. ఈరోజు వచ్చేసరికి మనకి ఒక మంచి టీజర్ అయితే, మంచి మసాలా టీజర్ అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండస్ కింగ్డమ్. గొరిల్లా కింగ్డమ్ కాదు, కింగ్ కాంగ్ కింగ్డమ్ కూడా కాదనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక వైలెంట్ నేచర్ అయితే ఉంది. చాలా ఫ్లాప్స్ తర్వాత, చాలా దెబ్బల తర్వాత వచ్చిన కంబ్యాక్ లెక్క ఉందనమాట. సో ఈ రోజు ఈ ట్రైలర్ రివ్యూ కాదు, ఈ ట్రైలర్ మీద వచ్చిన మీమ్స్ రివ్యూ అయితే చేయబోతున్నాం. అది కూడా ట్విట్టర్లో చాలా అయితే ట్రెండింగ్ అవుతున్నాయి. అవన్నీ కూడా నాకు ఏవి కొంచెం అట్రాక్టివ్గా అనిపించాయో, ఏవి కొంచెం ఫన్నీగా అనిపించాయో, సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్దాం. అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో తెలుసు కదా, మన ఎన్టీఆర్ అన్న. మామూలుగా లేదు, చాలా బాగుంది, కిర్రాక్ ఉంది వాయిస్ ఓవర్ అయితే. సో అదంతా కూడా ఇప్పుడు చేద్దాం. చేయడంతో పాటు రియాక్ట్ అవుదాం అనమాట. దిస్ ఈస్ ఐ థింక్ అవర్ ఫస్ట్ రియాక్షన్ వీడియో. ఎలా ఉంటుందో తెలీదు. సో లెట్స్ రియాక్ట్. అండ్ ఆల్సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అంతకన్నా ముందు ఇంట్రో చేసేద్దాం. ఇంట్రో కన్నా ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో మన ఛానల్లో చాలా కంటెంట్ కూడా ఉంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అన్నట్టు నా పేరు చెప్పలేదు కదా, ఐఎమ్ సిద్ధార్థ్. వెల్కమ్ టు సీడ్స్ యూనివర్స్, అంటే మన యూనివర్స్. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి విజయ్ దేవరకొండ ఎవరో గ్లిమ్స్ పెట్టారనమాట, చూద్దాం. ఈ షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అన్నప్పుడు జెర్సీ మూవీలో కూడా ఒక షాట్ ఉంటుంది కదా, సేమ్ ఆ రెండు షాట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇది కూడా నాకు సేమ్ అలానే నచ్చింది. ఇక్కడ చూసారా, జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి రామ్ క్యారెక్టర్ అనమాట, అదేంటిది రామరామ కృష్ణ కృష్ణలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అతను పేరు వింటే అని చెప్పేసి ఒక ఎలివేషన్ ఉంటుంది అనమాట. RRRలో రామ్ చరణ్ ఇంట్రో అప్పుడు వదిలారు. కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. అండ్ దెన్ విరూపాక్షది నార్మల్గా టేజర్ వచ్చింది అప్పట్లో. సో అది కూడా సేమ్ ఎన్టీఆర్ గారి వాయిసే. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ వాయిస్ అనమాట. ఎంతైనా ఎన్టీఆర్ గారి వాయిస్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకైతే బాగా ఇష్టం. అండ్ కింగ్డమ్ ఈజ్ బిగ్గర్ దెన్ వాట్ వి థాట్. చాలా బాగుంది టేజర్ అయితే, నాకు నచ్చింది. అండ్ ఈ హార్డ్ వర్క్ మీరు చూడొచ్చు, ఎంత కష్టపడ్డాడో, ఎంత కంబ్యాక్ ఇచ్చాడో, బీభత్సం క్రియేట్ చేసాడో మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. నిజంగా క్రేజీ, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చూసారా, పోలీస్ గార్డ్ అడ్డు పెట్టుకున్నాడు, మరి ఏంటో తెలియదు. ట్విట్టర్లో అంతైనా మంచి మంచి ఎడిట్స్ వస్తాయి కదా, మీకే తెలియాలి. తారక్ వాయిస్, యానీ మ్యూజిక్, వీడి స్క్రీన్ ప్రెజెన్స్, అబ్సల్యూట్ సినిమా. నిజంగా చాలా బాగుంది. అనిరుద్ధ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, అండ్ తారక్ వాయిస్కి కూడా చాలా పెద్ద ఫ్యాన్. తారక్ వాయిస్ చాలా బాగుంటుంది అనమాట. సో దట్స్ వాట్ ద టీజర్ రివ్యూస్. అండ్ ఇక్కడ ఈ ఆడియో ఒకటి దొరికింది, ఇది ఎలా ఉందో ప్లే చేస్తాను, ఒకసారి వినండి. అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలీ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం, పాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మ ఎత్తిన నాయకుడి కోసం. సరే, బాగుంది, ట్రై చేశారు కదా, చాలా బాగుంది. బట్ ఆ కొంచెం క్లమ్జీనెస్ అయితే వచ్చింది, కానీ ఫస్ట్ వాయిస్ వచ్చింది అది కొంచెం బాగుంది అనమాట, బేస్ వాయిస్ లాగా. తర్వాత విజయ్ దేవరకొండ వాయిస్ వచ్చింది, చాలా కామెడీగా అనిపించింది. అండ్ రేట్, తైవ్యూ మామ అయితే ఒకటి ట్వీట్ పెట్టారు, రేట్ అని చెప్పేసి. సో అవుట్ ఆఫ్ 10 మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. సో విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుద్ BGM, తారక్ యొక్క వాయిస్ ఓవర్. సో ఈ మూడింటికి కూడా అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారో మీరు కామెంట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేస్తారు సెలబ్రేషన్స్, మాస్ సెలబ్రేషన్స్.
ఓకే స్టార్ట్ చేశారు చెప్పాను కదా నేను. చాలా మంది అయితే పోస్ట్ పెట్టారు, చాలా గట్టిగానే ఉంది టీజర్ చెప్పాను కదా. ఇది బాగా నచ్చింది నాకు ఈ టెంప్లెట్ అయితే. ఇందులో కింగ్ ఆఫ్ కొత్తలో వస్తాడు కదా వాడు, వచ్చేసి ఈ అడవికి నేనే రాజు, నా పేరు రాజు అంటారు, సంథింగ్ ఏదో డైలీ చెప్తాడు. ఒకప్పుడు ఈ ఊరు నాది, నన్ను రాజు అంటారు. నాకు ఈ కింగ్ ఆఫ్ కొత్త కూడా చాలా ఇష్టం, మరి ఎందుకు ఫ్లాప్ అయిందో తెలీదు. మీకు ఒకవేళ ఇష్టమా లేదో కింద కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఆ సినిమా అయితే. చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ ఈ షార్ట్ సేమ్ ఒకలాగే ఉంది, అలాగే ఎవరో థింక్ చేశారు. చెప్పాను కదా సేమ్ ఎగ్జాక్ట్గా ఆ వైబ్ వచ్చేలా ఉందన్నమాట. బాగుంది ఆ షార్ట్ అయితే, చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఐకానిక్ షార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ షార్ట్ కోసం ఎంత చెప్పినా తక్కువ. నాకు జెర్సీలో షార్ట్ చాలా ఇష్టం. సో ఎగ్జాక్ట్గా దాన్నే పెట్టారనమాట. సో ఇంకా అవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఏం దొరుకుతుందేమో అని చూస్తున్నాను నేను అనమాట. కంటెంట్తో వస్తే ఇలా షేక్ అవుతుంది, స్టార్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్లా షేక్ అవుతుంది. I will be back. When I said I will be back, be bloody sure I will be back. When I said I will be back, bloody sure I will be back. బలం ఉంది. ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. ఇది ఎందులోదో కనిపెడితే కామెంట్ చేయండి కింద. నాకైతే ఒక సినిమా గుర్తుందిలేండి, మీరు ఒకవేళ కనిపెట్టుంటే కామెంట్ చేయండి. అండ్ హింట్ ఇస్తాను, దట్స్ ఎ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అండ్ ఆల్సో తెలుగులోకి డబ్ చేశారు. ఓకేనా, పాన్ ఇండియా ఫిల్మే బట్ తెలుగులోకి డబ్ చేశారు. ఇది ఒకసారి చూడండి. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎంత బీభత్సం ఎవరి కోసం, అసలు ఈ వినాశనం ఎవరి కోసం, భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. నిజంగా చాలా బాగుంది ట్రైలర్ అయితే, నాకు భలే నచ్చింది. మేము చూసారా, టైగర్ వాయిస్, గౌతమ్ కాన్సెప్ట్, దేవరా మేకవర్, ఎక్సలెంట్ ఉంది నిజంగా, చాలా బాగుంది. ఆ బీజిఎం కూడా చాలా బాగుందన్నమాట. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. విజయ్ కోసం సోషల్ మీడియాని ఇలా చూసి 7 years అవుతుంది. 2018 days బ్యాక్. నిజమే, చాలా రోజులు అవుతుంది విజయ్ హిట్ కొట్టి. అదనమాట వీడియోకి ఫస్ట్ రియాక్షన్ వీడియో. ఎలా వచ్చినా అడ్జస్ట్ అయిపోండి. బాగుంటే కింద కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా పోయినా సరే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం కామెడీ టైమింగా లేకపోతే రియాక్షన్ ఎక్స్ప్రెషన్సా, వాట్ ఎవర్ మీరైతే కామెంట్ పెట్టి నాకు ఇంకా తెలపండి. ఎందుకంటే నేను మనిషినే, నేను కూడా నేర్చుకుంటాను అనమాట. ఓకే ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అని చెప్పేసి నేర్చుకుంటాను. అండ్ రీసెంట్గానే ట్రైపాడ్ అయితే విరిగిపోయింది అనమాట. సో చాలా దారుణంగా విరిగిపోయింది, ఇది చేయడం కూడా అవ్వట్లేదు వీడియోస్, అందుకే గ్యాప్ వచ్చింది వీడియోస్కు. సో ఇదైతే నార్మల్గా అట్లా కెమెరా పెట్టేసి చేస్తున్నాను, ట్రైపాడ్ ఏం లేదు. బట్ ఓకే, ఇంకొక ట్రైపాడ్ అయితే తీసుకుందాం. సో దానికన్నా ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఈ వీడియోకి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం. అండ్ వీడియో నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ అయితే చేయండి, ఏం బాగుంది ఏం బాగాలేదని చెప్పేసి. సో అదనమాట ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.